మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సేంద్రియ రాష్ట్రం కావాలనేది నా కోరిక. రైతుగా నేను కోరేది ఏంటంటే సేంద్రియ ఎరువులకి సబ్సిడీ చేయాలి రైతులకి. లేదు తానే స్వయంగా తయారు చేసుకునే విధంగా రైతుని ప్రోత్సహించాలి. పశువుల ఎరువు 1 ట్రక్ తోటి 1.5 టన్నుల వర్మీ కంపోస్ట్ రైతే తయారు చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఆర్ఎం మీడియా మన ఊరు మన పంటల ప్రోగ్రాం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ముత్తగూడెం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ గత 50 సంవత్సరాలుగా అనుముల రామరెడ్డి గారు దేశీయ ఆవులతోటి డైరీ ఫామ్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా గత 20 సంవత్సరాలుగా వర్మీ కంపోస్ట్ను కూడా తయారు చేస్తూ తాను వాడుతూ ఇతర రైతులకు కూడా సప్లై చేస్తున్నారు. అదేవిధంగా 20 ఎకరాల్లో పూర్తిగా సేంద్రియ పద్ధతి ద్వారా వరి పంటని పండిస్తున్నారు. దానితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా గొర్రెల పెంపకాన్ని కూడా పెంచుతున్నారు. పూర్తి వివరాలు వారు చేసేటువంటి పూర్తి వ్యవసాయం కావచ్చు, డైరీ ఫామ్ కావచ్చు, అదేవిధంగా వర్మీ కంపోస్ట్ కావచ్చు, తయారీ విధానం కావచ్చు, వీటన్నిటి వివరాలను వారి మాటల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. గొర్రెల పెంపకం షెడ్ అక్కడ ఉంటుంది, అక్కడ కూడా మనం వెళ్ళి చూద్దాము. ఇదంతా ఒకటి. ఇది దాదాపు 20 ఎకరాల పూర్తి సేంద్రియ పద్ధతి ద్వారా నిర్వహించినటువంటి వ్యవసాయం. రైతులందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ పూర్తి స్థాయిలో సేంద్రియ పద్ధతిని నిర్వహిస్తున్నటువంటి అనుముల రామరెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. వారి మాటల ద్వారా అన్ని వివరాలని వారి మాటల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రామరెడ్డి గారు. నమస్కారం అండి. నా పేరు అనుముల రామరెడ్డి, ముత్తగూడెం గ్రామం, ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం జిల్లా. మేము గత 50 సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ నిర్వహిస్తున్నాం. అంటే మా నాన్నగారి వంశపారంపర్యంగా వస్తుంది. వాటి మలమూత్రాలు వేస్ట్ కాకుండా 25 సంవత్సరాల క్రితం వర్మీ కంపోస్ట్ యూనిట్ పెట్టుకున్నాం. అది క్రమేపీ పెంచి ఈరోజు 20 మంది వర్కర్లకు కూడా ఉపాధి చూపించడం కలుగుతుంది. దాంతో పాటు ఆ వర్మీ కంపోస్ట్ మా సేంద్రియ పొలానికి వేయటం వలన ఈ పొలం మొత్తం సేంద్రియ వ్యవసాయం అయిపోయింది. మేము సేంద్రియ ఉత్పత్తుల్ని అంటే బియ్యాన్ని నేరుగా వడ్లు అమ్మకోకుండా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్గా తయారు చేసి ముడి బియ్యము, లైట్ పాలిష్, తర్వాత నూకలు, తౌడుతో సహా ఈరోజు వినియోగదారులు కొంటున్నారు. సేంద్రియ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. దానికి తోడు NLM ప్రాజెక్ట్, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అని 500 గొర్రెలు 25 పొట్టేళ్లతోటి అది నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, అది నిర్వహిస్తున్నాము. దాని మలమూత్రాలతోటి మా సేంద్రియ వ్యవసాయానికి చాలా ఉపయోగంగా ఉంది. అది పరోక్షంగా అది ప్రతి రైతు కూడా ఈ సేంద్రియ వ్యవసాయం కానీ, తర్వాత వర్మీ కంపోస్ట్ తయారీ కానీ, ఈ NLM స్కీమ్ గురించి కానీ ఎవరికన్నా అపోహలు ఉంటే మా దగ్గరికి రావచ్చు, ఇవన్నీ చూడొచ్చు. నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని వాళ్ళకి నేర్పి వాళ్ళు కూడా ఈ విధంగా సేంద్రియ వ్యవసాయాలకు రావాలి, వాళ్ళ ఎరువు వాళ్ళే తయారు చేసుకునే విధంగా మేము నేర్పుతాం. ఆసక్తి ఉంటే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కూడా పెట్టుకోమని మేము చెప్తున్నాం. 500 గొర్రెలు కాకుండా 100 గొర్రెల స్కీమ్ కూడా ఉంది, 200 గొర్రెల స్కీమ్ కూడా ఉంది, 300 గొర్రెలది కూడా ఉంది. ఆ విధంగా రైతు అతని కెపాసిటీని బట్టి దాన్ని కూడా మెయింటైన్ చేసుకుంటే ఇటు పొలానికి, పర్యావరణానికి అంతటికీ చక్కటి అవకాశం కలుగుద్దని నా యొక్క కోరిక. వానపాములు ప్రపంచంలో 33 రకాలు ఉంటాయండి. మన ఇండియాలో 13 రకాల వానపాములు లభ్యమైతాయి. ఈ 13 రకాల వానపాముల్లో కూడా ఈ వానపాము ఐసీనియా పొటీడా అంటారు దీన్ని. ఈ వానపాము అత్యంత నాణ్యమైనది, రైతులకు మేలు చేసేది. ఎందుకంటే ఒక వానపాము ఒక రోజులో 50 గ్రాముల ఎరువును ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి చేయడం అంటే ఏం లేదండి, ఇది తినటం విసర్జించటం దాని పని. అదే వానపాముల ఎరువు. అది తిని విసర్జించిన ఎరువులో నత్రజని, భాస్వరం, పొటాషియం కాకోకుండా 13 రకాల ఉప పోషకాలు ఉంటాయి. అయితే
ఇది ఒక్కసారి తీసుకొచ్చుకుంటే చాలండి మనం. దీని జీవిత కాలం 300 రోజులు. దీని జీవిత కాలంలో సుమారు 200 నుంచి 250 పిల్లలు ఇస్తుంది. అంటే ఒక వానపాము సంవత్సరంలో 200 పిల్లలు. ఈ వానపాములు అనేది ఉత్పత్తి అంటే ఇది ఎగ్స్ ద్వారా వస్తుంది. ఎగ్స్ ద్వారా ఎగ్స్ అవుతాయి, అవి పిల్లలు అయిపోతాయి. అంటే నేచురల్ గా అవుతాయి అండి. నేచురల్ గా అవుతాయి. దాంట్లో ఎగ్స్ కూడా చాలా ఉంటాయండి, సన్నగా ఉంటాయి, చూస్తే అతి గాజు లాగా ఉంటాయి, చాలా సన్నగా ఉంటాయి అన్నమాట, సూక్ష్మంగా ఉంటాయి. అయితే ఈ విధంగా ప్రతి రైతు కూడా ఒక ట్రక్కు పశువుల ఎరువుతోటి, అది చూపించండి, ఆ పశువుల ఎరువు ఒక ట్రక్కు తోటి 1.5 టన్ను వర్మి కంపోస్ట్ రైతే తయారు చేసుకోవచ్చు. అది 60 రోజులలో తయారవుతుంది. ఇవి తిని విసర్జించిన తర్వాత అవి తినుకుంటూ కిందికి వెళ్ళిపోతాయి. అవి పైన ఉండవు. ఆ విసర్జితాన్ని మళ్ళీ ముట్టుకోవాలి. కింద కొబ్బరి పీస్ ఉంటది, ఆ కొబ్బరి పీస్ లోకి వెళ్ళిపోతాయి, అంటే లోపల గ్రౌండ్ లోకి వెళ్ళిపోతాయి. దాని పైన ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో అది విసర్జించిన ఆహారాన్ని మనం మీరు సేకరిస్తారు. దాన్ని సేకరించి దాన్ని గ్రేడింగ్ చేస్తారు. అదే సొంతంగా రైతు తయారు చేసుకుంటే గ్రేడింగ్ కూడా చేయక్కర్లా. అతను వాడుకుంటే. మేమెందుకు చేస్తామంటే మేము మార్కెటింగ్ చేస్తాం కాబట్టి ఎంత జాగ్రత్తగా చేసినా ఒక ప్లాస్టిక్ కాగితమో రాయో పెంకీసో వస్తుంది. అలా గ్రేడింగ్ చేయకపోతే మనకి నెగిటివ్ అవుతుంది. అంటే ఈ గ్రేడింగ్ విధానం ఎలా ఉంటుంది? ఆ ప్రాసెస్ మాకు చెప్పగలుగుతారా? గ్రేడింగ్ విధానం ఏం లేదండి, అది జల్లెడ పట్టడం వల్ల ఏంటంటే తయారు కానీ అవి కానీ వర్మి కూడా ఉంటది, అది బయటకు వెళ్ళిపోతుంది. ప్లాస్టిక్ కాగితం ఉన్నా వెళ్ళిపోతుంది, ఏదన్నా రాయి ఉన్నా వెళ్ళిపోతుంది. తయారైన వర్మి కంపోస్ట్ లో మీకు అక్కడ చూపిస్తాను. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ రమ్. ఇది తయారైంది. అంటే డ్రై అయిపోవాలి అంటే విసర్జించింది. అది విసర్జించిన లెడ్స్ అవి చూడండి జాగ్రత్తగా సన్నగా, ఆ లెడ్స్ అన్నమాట. ఇది తయారైంది. అంటే వానపాములు కిందికి వెళ్ళిపోయాయి, అంటే దాని విసర్జితాన్ని మళ్ళీ తినవు, మళ్ళీ కొత్తగా ఇగో లోపల ఇక్కడ ఉంటాయి వానపాములు, చూసారా? ఇదంతా తయారైంది. దీన్ని మనం తీసి జల్లెడబట్టి ఇది తయారైతే ఇలా వస్తుంది. కాస్టింగ్స్ అంటారు, చిన్న చిన్న నువ్వులు లాగా, అవి లెడ్స్ అంటారు. అది ఇది తయారైనట్టు గుర్తు మనకి. ఇలా వస్తాయి. ఇది ఎన్ని రోజులు పడుతుంది సార్? ఎంత టైం పడుతుంది? ఇది 60 రోజులు పడుతుందండి. ఈ తయారైన వర్మి కంపోస్ట్ ఎలాంటి వాసన రాదు, ఎలాంటి ఇది లేదు. తెల్ల బట్ట మీద వేసినా గానీ మరక కూడా అంటది. అది దీనికి ఉన్నది, ఏం వాసన రాదు. మనం పేడ వేసేటప్పుడు వాసన ఉంటది కానీ అది తిని విసర్జించిన తర్వాత వాసన రాదు. దీంట్లో నత్రజని, భాస్వరం, పొటాష్ కాకుండా 13 రకాల ఉప పోషకాలు ఉంటాయి. కాబట్టి ఈ ఎరువు పొలానికి వేసుకోవటం వల్ల అన్ని రకాల ఎరువు వేసినట్టే లెక్క. యూరియా, పొటాష్, డిఏపి అన్ని దీంట్లో ఉంటాయి. సార్, ఈ సేంద్రియ పద్ధతి ద్వారా నిర్వహించేటువంటి పంట ఏదైతే ఉంటుందో జనరల్ గా క్రాప్స్ వైజ్ గా ఉంటుంది కదా, ఎన్ని క్రాప్స్ అంటే ఒక పంట 2 పంటలు వస్తుందా, 3 పంటలు వస్తుందా? 2 పంటలు వేస్తున్నాం. 3వ పంట కూడా వేయొచ్చు కానీ కుదరదండి. ఎప్పుడైతే మేము 2 పంటలు వేస్తున్నాం. అంటే వాటర్ క్యూరింగ్ ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తుంది అనేటువంటిది ఏమైనా ఉంటుందా? అట్లేం లేదండి, 2 పంటలు వేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది వేయడం వల్ల మన యూరియా, డిఏపి పని అవసరం లేదు. ఓకే, అంటే పంట యొక్క ఉత్పత్తి అనేది ఎక్కువ ఉంటుందా సార్? అంటే జనరల్ గా రసాయనాల ద్వారా, రసాయనాలు ముందు వాడి ఉంటాం కాబట్టి మొదటి సంవత్సరం తగ్గుతుంది, 2వ సంవత్సరం తగ్గుతుంది. ఇది ఆర్గానిక్ ఎరువులో వచ్చిన వాళ్ళు గ్రాడ్యువల్ గా పెరుకుంటూ పోతుంది. మీరు రసాయనాల వాళ్ళు పైకి పోతుంది, డామ్ను కిందికి పడుతుంది, కిందికి పడ్డది లేవదు. అంటే ముఖ్యంగా ఏంటంటే రసాయన పద్ధతి ద్వారా అలవాటైన వాళ్ళు ఏంటంటే భూమి యొక్క సాంద్రత గానీ భూమి యొక్క పటిష్టం అనేది కోల్పోవడం వల్ల ఈ సేంద్రియ పద్ధతికి ఒకేసారి వస్తే కొద్ది ఉత్పత్తి అనేది తగ్గుతుంది. కాకపోతే దీన్ని కంటిన్యూ చేస్తే మాత్రం ఇది ఎక్కువ కాలం అంటే ఉత్పత్తి కూడా ఎక్కువ వస్తుంది. దాని ఎందుకంటే ఇప్పటి వరకు ఆ భూమిని ఖరాబ్ చేసాము. మళ్ళీ ఆ భూమి మన ఈ నేచురల్ ఎరువులకు అలవాటు పడాలంటే కొంత. ఇప్పుడు మనం పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చారనుకోండి, వాళ్ళు అచ్చం రొట్టెలే తింటారు. 1-2 రొట్టెలు ఇచ్చి కొంచెం అన్నం పెట్టాలి. అన్నం అయిష్టంగానే తింటాడు, ఇక తప్పదు. చిన్నగా అలవాటు చేస్తే 1 రొట్టె ఇచ్చి ఇంకొంచెం అన్నం పెట్టాలి. 1-2-3 నెలల తర్వాత ఇంకా నేనే అన్నం తింటా అంటాడు. అట్లే మనం కూడా భూమిని అలవాటు చేయడం కోసం ఫస్ట్ లేదు. రైతులు ఒకవేళ అతను దిగుబడి తగ్గుతుందని అనుకుంటే
ఈ ఎరువులు వాడుకుంటూ గతంలో వాడిన రసాయనాలలో 50% వాడాలి, వచ్చే సంవత్సరం 25% వాడాలి, పై వచ్చే సంవత్సరం 10% వాడాలి. క్రమక్రమంగా దాన్ని రసాయనాలు తగ్గించాలి, అప్పుడు ఆయనకి దిగుబడి కూడా తగ్గదు. ఇది వాడుతుంటాడు, దాంట్లో 50% తగ్గిస్తుంటాడు. ఆ విధంగా 4వ సంవత్సరం వరకు దాని అవసరం లేకోకుండా దీంతో కవర్ అయ్యి. సార్ ఇంకొక విషయం చెప్పండి, ఈ సేంద్రియ పద్ధతి ద్వారా నిర్వహించేటువంటి రైతులకి అటు ప్రభుత్వం నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేదా ఇతర సంస్థల నుంచి కానీ ఏమైనా ప్రోత్సాహకాలు లభిస్తున్నాయా? అదొకటే కొంచెం కష్టంగా ఉందండి. ఇప్పుడు ఏంటంటే గతంలో ప్రభుత్వాలు ఈ సేంద్రియ ఉత్పత్తుల్ని రైతులకు సబ్సిడీలుగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వట్లా. ఈ రాజకీయాలు ఏంటంటే వాళ్ళకి రైతు బంధు, రైతు బీమాని క్యాష్ రూపాన రైతులకు వేస్తే రైతులు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఎరువుల మీద పెట్టట్లే. రైతుగా నేను కోరేది ఏంటంటే సేంద్రియ ఎరువులకి సబ్సిడీ చేయాలి రైతులకి, లేదు తానే స్వయంగా తయారు చేసుకునే విధంగా రైతుని ప్రోత్సహించాలి. లేదు తయారు చేసుకొని రైతు ఉంటే మాలాంటి తయారు చేసిన రైతుల దగ్గర నుంచి 50% ఆయన పెట్టుకునేటట్టుగా 50% గవర్నమెంట్ పెట్టుకునేటట్టుగా ఆ విధంగా ప్రోత్సహిస్తే ఈ సేంద్రియ వ్యవసాయం ముందుకు పోద్దని నా యొక్క కోరిక. ఇప్పుడు వర్మీ కంపోస్ట్, తయారైన వర్మీ కంపోస్ట్ ఇంకా బలవర్ధకంగా తయారు చేయడానికి ట్రైకోడర్మా విరిడి, ఇది అగ్రికల్చరల్ ల్యాబ్ లో తయారవుతుంది. మన గట్టయ్య సెంటర్ లో వ్యవసాయ శాఖ వారే తయారు చేస్తున్నారు. ఇది సూడోమోనాసిస్, బయో కన్సార్షియా, ఇదే తొందరగా. ఇది సూడోమోనాసిస్, వ్యామ్ బట్రా, వ్యాము, బయో కన్సార్షియా, మెటరిజం, వేపపిండి, ఇలాంటివన్నీ కలపటం వల్ల ఇంకా బలవర్ధకంగా తయారవుతుంది. ప్రతి రైతు కూడా ఇవి కొనుక్కొచ్చుకొని ఒక ట్రక్కు పేడతోటి 1.5 టన్నుల వర్మి కంపోస్ట్ తయారవుతుంది. ఆ 1.5 టన్నుల వర్మి కంపోస్ట్ 1 ఎకరానికి వివిధ రకాల పంటలకి డిఏపి, యూరియాలు అవసరం లేకుండా ఈ విధంగా బలవర్ధకంగా తయారు చేసుకోవచ్చు. ఇది మెటరిజం, ఇది వ్యాము, ఇది బయో కన్సార్షియా. వీటిని కలపటం వల్ల ఇంకా వాటి స్ట్రెంత్ ఎక్కువ పెరుగుతుంది, ప్రతి రైతు కూడా పోషక విలువలు పెరుగుతాయి. ఒక ట్రక్కు పేడతోటి 1.5 టన్నుల వర్మి కంపోస్ట్ తయారు చేసుకొని రైతులే స్వయంగా వాడుకోవాలి. వాళ్ళకు వానపాములు సీడ్ కావాలంటే నేను ఫ్రీగా ఇస్తాను. ఆ విధంగా మీరు మీడియాలో చెప్పండి, ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం సేంద్రియ రాష్ట్రం కావాలనేది నా కోరిక. మీ యొక్క దృఢమైన సంకల్పం నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రెడ్డి గారు, మన పంట ఎదుగుదలకి మీరు వర్మి కంపోస్టును ఇంకా ఇతర వాటిని ఎదుగుదలకి ఘన పదార్థాలు వాడుతున్నారు కదా, కానీ బయట పైన వచ్చేటువంటి గడ్డి పురుగులు కానీ ఇంకా వాటికి పైన వచ్చే వాటికి ఏ రకమైనటువంటి వాడుతుంటారు? ఎక్సలెంట్ అండి. మనం యూరియాలు, డిఏపిలు వాడినప్పుడే చీడలు పీడలు ఎక్కువ వస్తాయి. అవే కనుక కంప్లీట్ గా మనం బంద్ చేస్తే అవి రావు. వచ్చిన ఒకవేళ ఏమన్నా వచ్చినా మేము అగ్నిహస్త్రం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం అని చెప్పేసి తర్వాత దశపత్ర కషాయం, మేము బుక్స్ కూడా తయారు చేసాం. ఆసక్తి గల రైతులకు బుక్స్ ఫ్రీగా ఇస్తాం. ఇప్పుడు వేపాకు 2 కేజీలు, గానుగాకు 2 కేజీలు, సీతవలపాకు 2 కేజీలు, వావిలాకు 2 కేజీలు, కాకరాకు 2 కేజీలు, ఈ విధంగా రోట్లో మెత్తగా నూరి 20 లీటర్ల ఆవు మూత్రం తీసుకొని, నాటావు మూత్రం, దాంట్లో 4 పొంగులు వచ్చేదాకా ఉడకబెట్టి 3 రోజులు చల్లారబెట్టి వాటిని వడగట్టి ఒక ట్యాంకీకి, అంటే ట్యాంక్ అంటే 10 లీటర్ల ట్యాంకీకి 200 ml పోసి స్ప్రే చేయండి. మీకు ఎలాంటి పురుగులు గిరుగులు ఏమున్నా చచ్చిపోతాయి. అంటే మనకి న్యాచురల్ గా దొరికేటువంటి వీటి ద్వారానే ఆ రసాయనాన్ని తయారు చేసి కేవలం 200 ml అండి. ఆ 200 ml చేస్తే ఎంత? 200 ml 10 లీటర్లలో, అంటే 1 ఎకరానికి 10 ట్యాంకులు పడుతుంది. అంటే 2 లీటర్ల మందు తోటి 1 ఎకరాన్ని స్ప్రే చేసుకోవచ్చు. అదే దోమ వచ్చింది అనుకోండి, లొటపీ సాకని దొరుకుతుంది, దాన్ని లొటపీ సాక్ అంటాం, తూటాక్ అంటాం,
తర్వాత రబ్బరాక్ అంటారు, గ్రాంపోనాక్ అంటారు, రకరకాల పేర్లతోటి పిలుస్తారు. ప్రతి గ్రామంలో దొరుకుతాయి అవి. ఆ మొక్క ఇరిచి నాటేస్తే నాటుకుంటాయి. అది కనుక 5 కేజీల ఆకు తీసుకొచ్చి మెత్తగా రుబ్బి ఆవు మూత్రంలో ఉడకబెట్టి దాన్ని కనుక 200 ml స్ప్రే చేస్తే దోమ పోతుంది. లేదు అంటే ఈ మందులు ఇంగ్లీష్ మందులు అయితే ఒకేసారి కొట్టాలండి. మన అయితే 2 సార్లు 3 సార్లు కొట్టాలి దోమ వస్తే. ఫస్ట్ పొగాకు, ఒక పొగాకు 1 కిలో తీసుకొని చిన్న చిన్న కాడలుగా కత్తిరించి ఆవు మూత్రంలో ఉడకబెట్టి స్ప్రే చేస్తే, రెండోసారి సితపలపాకు తీసుకొని సితపలపాకుని 5 కేజీల సితపలపాకు మెత్తగా నూరి ఆవు మూత్రంలో ఉడకబెట్టి దాన్ని స్ప్రే చేయాలి. మూడోసారి ఈ లొట్టపీసాకు. అసలు ఇక దోమ ఉంటే నన్ను అడగండి, అసలు 2 సార్లకే పోద్ది. పోని పక్షంలో ఇది అంటే న్యాచురల్ గా దొరికే ఆకులతోటే మనం పండించుకోవచ్చు. 10 లీటర్ల దాంట్లో 200 ml మిక్స్ చేస్తే 1 ఎకరానికి సరిపోతుంది. ఆ విధంగా రైతులు ఇట్లా న్యాచురల్ గా దొరికే ఆకులతోటే గతంలో కూడా చూడండి, వచవాయి నుంచి నీళ్లు తీసుకొచ్చేవాళ్ళు, జొన్న చేనుకి జల్లేవాళ్ళు. న్యాచురల్ గా పోయేదన్నమాట. ఇంగువ నీళ్లు మూట దోలుతుంటే ఆ మూట దారిలో ఇంగువ కట్టి గుడ్డ కట్టి ఆడ పెట్టేవాళ్ళు. ఆ ఇంగువ నీళ్లు బారిస్తే పొలం ఏపుగా పెరిగేది. అట్నే ఇప్పుడు జీవామృతం తయారు చేసుకోవటం. జీవామృతం కూడా చాలా ఈజీ. 10 లీటర్ల ఆవు మూత్రం ఎంత పాతదైనా పర్లేదండి, మూత్రానికి ఎక్స్పైరీ లేదు. 10 కేజీల ఆవు పేడ మాత్రం తాజా పేడ కావాలి. ఆ 2 తోటి పాటు నల్ల బెల్లం ఒక 2 కేజీలు, పప్పు ధాన్యాల పిండి 2 కేజీలు, ఒక 1/2 కిలో గట్టు మట్టి. ఈ 5 200 లీటర్ల డ్రమ్ములో పోసి సవ్య దిశలో 5 రోజులు కలిపితే కోటాను కోట్ల సూక్ష్మజీవులు తయారైతాయి. దాన్ని జీవామృతంగా పొలానికి బారిస్తే ఇట్లా చక్కగా ఏపుగా పెరుగుతుంది పొలం. మనం ఏ యూరియాలు డిఐపీలు వేయాల్సిన అవసరం. దానికి తోడు ప్రతి రైతు కూడా స్టార్టింగ్ లో పచ్చిరొట్ట ఎరువులు వేయాలి. పచ్చిరొట్ట ఎరువులు అంటే మనం ఒకేది కాకోకుండా జీలుగులు 5 కేజీలు, జనువులు 5 కేజీలు, బొబ్బెర్లు 2 కేజీలు, ఉలవలు 2 కేజీలు, సద్దాలు 2 కేజీలు, మినుములు 2 కేజీలు, ధనియాలు 1/2 కేజీ, మెంతులు 1/2 కేజీ, నువ్వులు 1/4 కేజీ. ఈ విధంగా 9 రకాల నవధాన్యాలు తీసుకొని 1 ఎకరానికి చల్లితే మీకు దాంట్లో కూడా నత్రజని, భాస్వరం, పొటాషే కాకోకుండా ఒక 14 రకాల ఉప పోషకాలు ఉంటాయి. ఆర్గానిక్ వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరైనా పచ్చిరొట్ట ఎరువులు మాత్రం తప్పకుండా వేసుకోవాలి. తొలకరి దశలోనే వేసుకోవాలి. సార్ చెప్పండి, మీరు ఏదైతే న్యాచురల్గా ఉన్నటువంటి ఆ ఇంగ్రీడియంట్స్ ఏదైతే చెప్పారో వాటి యొక్క ధర లేదంటే రసాయన ఎరువులతో ధరతో పోల్చుకుంటే ఏమన్నా వ్యత్యాసం ఉంటుందా? తక్కువే ఉంటదండి, పెద్ద తేడా ఏమి ఉండదు. కానీ ఇదో కొంచెం మనుషులతోటి కష్టపడి చేసే పని. రైతులు ఏమనుకుంటున్నారంటే ఇదంతా ఎవరు చేస్తారని చెప్పేసి 1/2 లీటర్ బుడ్డి తీసుకొచ్చి టపీమని కొట్టేస్తున్నారు తప్ప కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తే ఏ పని చేసుకునే వాళ్ళకి ఆ పని అంటే కొంచెం మీరు అన్నట్టు ఓపిక చేసుకోవాలి, స్వయంగా మనమే ప్రిపేర్ చేసుకోగలిగితే పంటకి ఖర్చు తక్కువ అండి ఒక మాట. కాకపోతే మ్యాన్ పవర్ కావాలి, మనుషుల పని ఎక్కువ ఉంటది. కాబట్టి ప్రతి రైతు కూడా మనం మ్యాన్ పవర్ కోసం చూసుకోవద్దు, పర్యావరణాన్ని ఖరాబ్ చేయొద్దు, భూమిని ఖరాబ్ చేయొద్దు. కాబట్టి రైతును కాపాడాలి, భూమిని కాపాడాలి. ఈ కాన్సెప్ట్ తోటి ప్రతి రైతు కూడా ఈ ఆర్గానిక్ వ్యవసాయంలోకి వచ్చి ఈ విధంగా చేసుకొని అందరూ బాగుండాలని మా కోరిక. సార్ ఇంకొక అంశం చెప్పండి, ఇప్పటి వరకు మీరు చెప్పిన వాళ్ళలో పాడి పంట చెప్పారు కదా, పంటలలో ఏ రకాలైనటువంటి పంటలు మీరు మేము వేసేది అయితే సాంబ మసూరి, అది పాతకాలం పంట, వానాకాలంలో వేస్తాం. ఈ యాసంగిలో RNR 15048 అని ఈ మధ్య కొత్తగా సన్నటి గింజ, దాంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటది, షుగర్ పేషెంట్లకి అత్యంత ఉపయోగకరంగా ఉందన్నమాట ఇది. ఎందుకంటే మన దగ్గర బాగా షుగర్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు. ఆ బియ్యం తినడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరగదు, టాబ్లెట్ కూడా అవసరం లేదు. షుగర్ లేని వాళ్ళకి భవిష్యత్తులో షుగర్ రాదు. కాబట్టి ఆ 2 రకాలని ఇప్పుడు మేము వేస్తున్నాం. RNR 150. రెడ్డి గారు, ఇప్పుడు సహజంగా డాక్టర్స్ ప్రతి ఒక్కరు చెప్పేదంటే ఏదైతే రైస్ తో కూడుకున్నటువంటి రవ్వ పదార్థాలలోనే షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందని చెప్పేస్తున్నారు. మీరేమో షుగర్ ఉన్న వాళ్ళకి ఈ రైస్ అంటున్నారు. అంటే ఏంటి డాక్టర్స్ చెప్పేదానికి మనం చెప్పేది? అయితే మన ప్రజలు ఏం చేస్తున్నారంటే తెల్లటి రైస్ తింటున్నారంట. తెల్లటి రైస్ ప్రిఫరబుల్ కాదు. తెల్లటి రైస్ లో షుగర్ ఉంటది, ఎమ్మటే ఇది షుగర్ గా మారిపోతుంది అనమాట. కాబట్టి మేము ఎక్కువ బ్రౌన్ రైస్ ఇస్తాం. లేదు మేము తినలేమండి అంటే సెమీ పాలిష్. కానీ ఇప్పుడు ఏంటంటే మనం అందరం తెల్ల రైస్కి అలవాటు పడి, తెల్లది ఏదైనా ఆరోగ్యానికి డేంజర్. షుగర్ కానీ, ఉప్పు కానీ, పాలు కానీ, ఈవెన్ పాలు కూడా ఆరోగ్యానికి మంచిది కాదండి అసలు. ఇప్పుడు కాబట్టి
ఉమ్, కాబట్టి తెల్లటి వాటిని నిర్మూలించాలి. మనం కూడా ఉమ్, తెల్లటన్నం తినకూడదు. ఉమ్, బ్రౌన్ రైస్ వెరీ గుడ్ అన్నమాట. ఓకే. బ్రౌన్ రైస్ తినటం వల్ల Hmm. బీపీలు షుగర్లు రావు. మనం కూర కూడా ఎక్కువ తినొచ్చు. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి బ్రౌన్ రైస్ తినగలిగితే వెరీ గుడ్. లేదు తినలేమంటే మాత్రం సింగిల్ పాలిష్ మా దగ్గర దొరుకుతాయి. సింగిల్ పాలిష్ కానీ బ్రౌన్ రైస్ కానీ ఈ రెండు రైస్లే మేము పట్టించి అమ్ముతాము. స్వయంగా పంట పండించుకోమంటున్నాం. లేదంటే మా దగ్గర ఉంది, మేమైనా ఇస్తాం. పాత బియ్యం ఎవరికైనా కావాలంటే ఈ విధంగా ఇవ్వటానికి రెడీ. సార్, ఇంకొక అంశం రెడ్డి గారు, మీరు చెప్పిన అన్ని విధానాలు రైతులకి మంచి చక్కటి అవగాహన కలిగించిన అంశం. మీరు ఇన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి మీ యొక్క లక్ష్యం ఏంటి? అసలు మీరు యొక్క అంటే ఇంకా మున్ముందు ఎలాంటి ఈ వ్యవసాయంలో ఎలాంటి మార్పులు రావాలని మీరు కోరుకుంటున్నారు? మేము ఏం చేసేది అంటే, Hmm. ఇప్పుడు మాది పెద్ద తరం 65 years. ఉమ్, పిల్లలందరికీ కూడా దీన్ని ప్రోత్సహించి మా పిల్లలకు కూడా ఇదే వ్యవసాయం పనే నేర్పిస్తున్నాం. ఓకే. మున్ముందు సాఫ్ట్వేర్ పిల్లలు కూడా దీంట్లోకి వచ్చి ఉమ్, వ్యవసాయాన్ని చక్కగా పంటలు పండించి ఉమ్, అందరికి ఆరోగ్యాన్ని ఇచ్చి ఉమ్, మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సేంద్రియ రాష్ట్రం కావాలనేది నా కోరిక. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యం ఏదైతే సేంద్రియ విధానంలో అవుతుంది మన సార్. రైతులందరూ అలాంటి పద్ధతిని పాటించి ఆరోగ్యకరమైనటువంటి రాష్ట్రంగా కావాలని మీ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ముత్తగూడెం రూరల్ పశు వైద్యాధికారి ఉన్నారు, వారి మాటల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. నమస్తే అండి, నేను డాక్టర్ అనంత్ హరీష్, ఖమ్మం రూరల్ పశు వైద్యాధికారిని. ఇవాళ జనరల్ ఇన్స్పెక్షన్లో భాగంగా కొత్తగూడెం గ్రామంలోని అనుమల రామరెడ్డి గారి ఎన్ఎల్ఎం ఫామ్కి విజిట్కి వచ్చాను. ఇక్కడికి రాగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యాక్చువల్గా ఎన్ఎల్ఎం ఫామ్ అనేది 3 సంవత్సరాలు ఉండాలి. ఇప్పుడు ఎండాకాలం చిన్నగా వస్తుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు మొక్కజొన్న పోస్తున్నారు. ఎండాకాలంలో గడ్డి ఉండదేమో అని చెప్పేసి వీటిని నిల్వ చేసుకునే పద్ధతుల ద్వారా, దీంట్లో 2-3 పద్ధతులు ఉంటాయి. నిల్వ చేసుకునే అంటే మనకి ఎప్పుడైతే గడ్డి దొరకదో ఆ గడ్డి దొరకని టైంకి గడ్డి దొరికే విధంగా ముందే మనకు ఎక్కువగా సర్ప్లస్గా ఉన్నప్పుడు ఉన్న గడ్డిని మాగుడు పెట్టే పద్ధతి ద్వారా, అంటే సైలేజ్ మేకింగ్ మరియు హే మేకింగ్, లేకపోతే అట్లీస్ట్ మనం బెల్లం నీళ్ళు చల్లైనా లేకపోతే యూరియా నీళ్ళు చల్లైనా సరే ఒక 2-3 నెలల వరకు మనము ఈ గడ్డిని మాగబెట్టి వాడుకోవచ్చు. గరిష్టానికి 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా వాడుకోవచ్చు. వాటిని మనం ఏంటంటే 8 ప్యాక్ చేయాలి. ఇందులో వీళ్ళు ముఖ్యంగా మన ఇక్కడ రామరెడ్డి గారి ఫామ్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మొక్కజొన్న వాటిని చొప్ప తీసుకొచ్చి వాటి మీద బెల్లం నీళ్ళు మరియు యూరియా నీళ్ళు చల్లేసి మాగబెట్టేసి కట్ చేసి ఇంకా 8 ప్యాకేజ్ పాలిథిన్ కవర్లో పెట్టేసి దాన్ని 8 ప్యాక్ చేసి మళ్ళీ బస్తాలో చేసి నిల్వ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఈ గొర్రెలకు మేకలకు మనకి ఎప్పుడైతే లీన్ సీజన్ అంటే గడ్డి దొరకని సీజన్ ఏందయ్యా అంటే ఏప్రిల్, మే, కొద్దిగా జూన్, ఈ ప్రాంతంలో ఈ టైంలో ఈ మనం మాగు పెట్టిన గడ్డిని వాడుకోవచ్చు. మనకు రోజుకి ఎంత కావాలంటే ఒక బస్తా తీసి కంప్లీట్గా వాడాలి. ఈ మాగు పెట్టిన గడ్డికి ఏంటంటే కొత్తగా గాలి సోకనియొద్దు. మనం ఎంతవరకు అయితే గాలి సోకిందో ఆ గాలి సోకిన గడ్డి అంతా తీసేసి వాడుకోవాలి. ఒక్కసారి కనుక మళ్ళీ గాలి సోకితే ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మాగుడి గడ్డి ద్వారా ఏంటంటే మామూలు గడ్డి కన్నా ఈ మాగుడి గడ్డిలో అంటే యూరియా మరియు బెల్లం నీళ్లు చల్లి మాగించిన గడ్డిలో పోషక విలువలు పెరుగుతాయి. తద్వారా పశువులు ఆ వాసనగా మంచిగా తినటం మరియు పోషక విలువలు పెరగడం ద్వారా మంచి బలిష్టంగా తయారవుతాయి. ఈ ఏదైతే గొర్రెల ఫామ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారో, మిగతా రైతులు ఉన్నారో, వారికి ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు సార్? నేను ముఖ్యంగా కొత్తగా గొర్రెలు మరియు మేకలు ఫామ్లు పెట్టే వారికి ఈ ముత్తగూడెం వచ్చి అనుమల రామరెడ్డి గారి ఫామ్ని సందర్శించి ఇతను అత్యాధునిక పద్ధతులు, యాజమాన్య పద్ధతులు ప్లస్ సాగు చేసే అంటే గడ్డిని సాగు చేసే పద్ధతులు అవలంబిస్తున్నారు. కావున దయచేసి ఫామ్ విజిట్ చేసి రామరెడ్డి గారితో ఇంటరాక్ట్ అయ్యి ఇతని యొక్క ఎక్స్పీరియన్స్ని కనుక్కొని మీరు కూడా ఆ పద్ధతిలో పాటించవలసిందిగా కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.